అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను ప్రియుల. ఈ సమయంలో పరిశుద్ధ దైవగ్రంథమైన బైబిల్ నుండి కొన్ని విలువైనటువంటి సంగతులను మనం ఆలోచిద్దాము. బైబిల్ నుండి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనము ప్రారంభించుకోవడం జరిగింది ప్రియుల. బైబిల్లోని పాత్రల అధ్యాయం అంటే బైబిల్లో ఉన్నటువంటి భక్తులు, వ్యక్తులు, వారి జీవిత విశేషాలను దేవుని వాక్యము ద్వారా ప్రియుల మనం ఆలోచిస్తున్నాము. మరి దీనిలో భాగంగా మనం ఇప్పటికే భూమి మీద మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాము గారి గురించి, అలాగే జీవం కలిగినటువంటి ప్రతి వానికి తల్లి అయిన హవ్వమ్మ గురించి మాట్లాడుకోవడం జరిగింది ప్రియులరా. మరి ఈ వారము ఈ అంశంలో మనం మాట్లాడుకోబోతున్నది ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వల మొదటి కుమారుడైన కయ్యను గురించి. కయ్యను గురించి కొన్ని విలువైనటువంటి అవసరమైనటువంటి సంగతులను ప్రియులారా మనం ఆలోచిద్దాం. అంటే విలువైన సంగతులని నేను ఎందుకన్నానంటే, కయ్యను జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు భూమి మీద మనం ఎలా ఉండకూడదు అన్న దానికోసం ఒక నమూనాగా కయ్యను జీవితం అనేది మనకు కనిపిస్తుంటుంది ప్రియులారా. ఇదిగో ఉండండి అని దేవుడు కొంతమంది భక్తులను చూపించి మనకు నేర్పిస్తే, ఇలా ఉండకూడదని కొంతమంది వ్యక్తులను చూపించి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. దానిలో భాగంగా ఈరోజు కయ్యను జీవిత విశేషాలను మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, భూమి మీద కయ్యను జన్మ అనేది ఎలా జరిగిందంటే ఆదాము అవ్వల ద్వారా జరిగింది అన్నటువంటి విషయం మనకు తెలుసు ప్రియులారా. ఆదాము నేలమంటి నుంచి నిర్మించబడితే, హవ్వమ్మ ఆదాము ప్రకటెముక నుంచి నిర్మించబడితే, కయ్యను ఆదాము అవ్వల ఇద్దరి ద్వారా నిర్మించబడ్డాడు అన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అంటే తల్లిదండ్రుల ద్వారా నిర్మించబడినటువంటి లేక తల్లిదండ్రుల ద్వారా పుట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరని మనం ఆలోచిస్తే కయ్యను అన్నటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కయ్యను అన్నటువంటి మాటకు ప్రియులరా ఈటే అన్నటువంటి ఒక అర్థం ఉంది. అలాగే కయ్యను అన్నటువంటి మాటకు పొందుకోవటం అన్నటువంటి అర్థం కూడా ఉంది. కయ్యను అన్నటువంటి మాటకు లేక కయ్యను అన్నటువంటి పేరుకు ఉన్నటువంటి వివిధమైనటువంటి అర్థాలలో ఒకటి ఈటే అన్నటువంటి అర్థం ఉంటే, ఇంకొకటి పొందుకోవటం, స్వాస్యముగా లభించటము అన్నటువంటి అర్థాలు ఆ పేరుకున్నాయి అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మన తెలుగు బైబిల్లో కయ్యను పేరుతో మనకు ఎన్ని చోట్ల బైబిల్ గ్రంథంలో రాయబడిందంటే సుమారు 19 సార్లు. తెలుగు బైబిల్లో సుమారు 19 సార్లు కయ్యను గురించి వ్రాయటం జరిగినటువంటి విషయాన్ని గమనించుకోవాలి. క్రీస్తునందు ప్రియులరా, మరి సమయంలో కయ్యను జీవిత విశేషాలను మనం ఆలోచించడానికి ముందుగా పాత నిబంధన నుంచి కాకుండా క్రొత్త నిబంధన నుంచి మన ప్రయాణాన్ని కొనసాగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. బైబిల్లో మొట్టమొదటి పుస్తకమైనటువంటి ఆదికాండంలో కయ్యను ప్రస్తావన అనేది క్రీస్తునందు ప్రియులారా మనకు కనిపిస్తున్నప్పుడు, కానీ ఈరోజు మనము కయ్యను గురించి మొట్టమొదటిగా ఎక్కడి నుంచి మనం చూద్దామంటే బైబిల్లో 66వ పుస్తకమైనటువంటి యూదా పత్రిక నుంచి కయ్యను గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో 65వ పుస్తకముగా ప్రకటన గ్రంథానికి ముందున్నటువంటి పుస్తకము యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. దయచేసి అందరూ బైబిల్ చూడండి. యూదా పత్రిక 1వ అధ్యాయము ముందుగా 1వ వచనాన్ని చూసుకొని తర్వాత 4వ వచనాన్ని చూద్దాము. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. ముందుగా 1వ వచనాన్ని చూద్దాము. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రైన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. చాలమ్మా. క్రీస్తునందు ప్రియులరా, పత్రిక ఎవరికి రాస్తున్నాడు అన్నటువంటి సమాచారాన్ని మనం చూస్తే, ఎవరికంట? తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వారికి, యేసుక్రీస్తు వారి నందు భద్రము చేయబడిన వారికి, అలాగే పిలువబడిన వారికి శుభమని చెప్పేటువంటి పత్రిక, శుభమని చెప్పి వ్రాస్తున్నటువంటి పత్రిక ప్రియులరా. మనందరికీ తెలుసు, యూదా పత్రిక అంటే ఏ యూదా పత్రిక? ప్రకటన గ్రంథానికి ముందున్నటువంటి పత్రిక అనకండి. ఏ యూదా పత్రిక అంటే ప్రియులరా,
యేసుప్రభు వారి తమ్ముడు, యేసుక్రీస్తు వారి తమ్ముడు ఆయన. ఆ యూదా పత్రిక, ఎందుకంటే బైబిల్లో మనకు ముఖ్యంగా క్రొత్త నిబంధన ఆలోచిస్తే క్రొత్త నిబంధనలో కూడా యూదా అన్నటువంటి పేరుతో కొంతమంది ఉన్నారు. కాబట్టి ఏ యూదా పత్రిక అంటే యేసుక్రీస్తు వారి తమ్ముడైనటువంటి యూదా పత్రిక అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మంచిది. అయితే ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడంటే ప్రియులరా, పరిశుద్ధులైన వారికి లేక సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక యూదా పత్రిక. జాగ్రత్త వినండి. అయితే ఎవరి గురించి రాస్తున్నాడు ఈ పత్రిక? ఈ పత్రికను ఎవరి గురించి రాస్తున్నాడు, ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాడని మనం ఆలోచించగలిగితే, ఇప్పుడు అందరూ కూడా 4వ వచనాన్ని చూడండి ఒకసారి. యూదా పత్రిక 1వ అధ్యాయము, అంటే 1వ అధ్యాయం ఉంటుంది. 4వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందినట్టుకు వారు పూర్వమందే సూచింపబడి ఉన్నవారు అని మనం మాట్లాడుకుంటున్నాం ప్రియులరా. అంటే పత్రిక రాసింది ఎవరు అని మనం ఆలోచించగలిగితే చెప్పండి, యూదా గారు. ఎవరికి రాశాడు ఆయనంటే పరిశుద్ధులైన వారికి రాయబడినటువంటి పత్రిక. ఎవరిని గురించి రాస్తున్నాడంటే భక్తిహీనులను గురించి. ఎటు పత్రికల గురించి కొంచెం మాట్లాడుకుంటున్నాం కనుక చిన్న విషయాన్ని చెప్తాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. బైబిల్లో మనకు పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక కనిపిస్తుంటుంది ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికను మనం చదువుతున్నప్పుడు, ముఖ్యంగా పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయం ఏదైతే ఉన్నదో, 2వ అధ్యాయము పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అనేకమైన సంగతులు తిరిగి యూదా పత్రికలో కూడా చెప్పబడ్డాయి. యూదా పత్రిక చదువుతున్నప్పుడు పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం చదవండి. పేతురు గారు రాసినటువంటి పత్రిక చదువుతున్నప్పుడు, ముఖ్యంగా 2వ పత్రిక చదువుతున్నప్పుడు యూదా పత్రిక కూడా చదవండి. రెండిట్లో సమానమైనటువంటి కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ఒకే విషయాన్ని గురించి ఆ 2 పత్రికలలో ప్రస్తావించబడి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మంచిది. మన సబ్జెక్ట్ ఇది కాదు. ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాము? కయ్యను గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు కయ్యను గురించి యూదా పత్రికలో ఒకసారి 11వ వచనాన్ని మీరు చూడగలిగినట్లయితే, కయ్యను గురించి యూదా పత్రికలో 11వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, అయ్యో వారికి శ్రమ, ఒక నిమిషం ఆగండి, అయ్యో వారికి శ్రమ, ఇంతకీ ఎవరికి శ్రమ? ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. భక్తిహీనులకు శ్రమ. అయ్యో వారికి శ్రమ, ఎందుకంటే వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తిహీనులైన వారు ఏ మార్గంలో నడుస్తున్నారంట? కయ్యను నడిచినటువంటి మార్గంలో నడుస్తున్నారంట. భక్తిహీనులు కయ్యను నడిచిన మార్గంలో నడుస్తున్నారు. కయ్యను నడిచిన మార్గంలో నడవటాన్ని బట్టి వాళ్ళేమయ్యారు? భక్తిహీనులయ్యారు. అది విషయం. భక్తిహీనులు కయ్యను నడిచిన మార్గంలో నడుస్తున్నారు. కయ్యను నడిచినటువంటి మార్గంలో నడవడాన్ని బట్టి వాళ్ళు ఏమవుతారంటే భక్తిహీనులు అవుతారన్నటువంటి విషయాన్ని ప్రియులారా ఇక్కడ మనం గమనించుకోవాలి. కయ్యను గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఏమండి మొదట కయ్యను భక్తిపరుడండి, యథార్థవంతుడండి, పైనుంచి ఊడిపడ్డాడండి అనేవి మాట్లాడుకోం మనం. అతని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రియులారా, ప్రారంభంలోనే అతని గురించి మనకు లభించినటువంటి సమాచారం ఏమిటంటే, పాపము చేసిన వాడిగా, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయిన వాడిగా, సొంత తమ్ముడినే హత్య చేసిన వాడిగా మనకు కయ్యను కనిపిస్తుంటాడు. కాబట్టి కయ్యను మార్గం అనేది ప్రారంభం నుంచి కూడా ప్రమాదకరమైనటువంటి మార్గము. కాబట్టి కయ్యను నడిచినటువంటి మార్గంలో ఎవరైతే నడుస్తారో గుర్తుపెట్టుకోండి, అలాంటి వారు భక్తిహీనులు అన్నటువంటి విషయాన్ని ప్రభునందు ప్రియులారా ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇంతకు కయ్యను నడిచినటువంటి మార్గం ఏమిటి? అసలు కయ్యను గురించి బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉంది? కయ్యను ప్రారంభం అనేది బైబిల్ గ్రంథంలో ఎలా చెప్పబడింది అని మనం ఆలోచించగలిగితే, అందరూ కూడా ఆదికాండాన్ని తీయండి దయచేసి. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము. దయచేసి అందరూ బైబిల్ చూడండి ప్రియులరా. మీరు ఏం చేస్తారంటే అధ్యాయం అంతా రాసేసుకోండి. 4వ అధ్యాయము 1 నుంచి 24 వచనాలను రాసేసుకోండి. ఈ 4వ అధ్యాయం 1 నుంచి 24 వచనాలలో మనకు కయ్యను ప్రస్తావన కనిపిస్తూనే ఉంటుంది. ఆదికాండము 4వ అధ్యాయము 1 నుండి 24 వచనాలను చూద్దాం ప్రియులారా. ముందుగా కొన్ని వచనాలు మాత్రం మనకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్దాం.
చూద్దాం, మొదటి వచనము నుండి చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము మొదటి వచనము నుండి చూద్దాం ప్రియులారా. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీను కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను. నేను క్రీస్తునందు ప్రియులరా, ఒక నిమిషం ఇక్కడ ఆగాలి మనం. ఆదాము అవ్వలకు దేవుడు కయీను అన్నటువంటి గర్భఫలాన్ని దయచేశాడు ఆయన. అందుకనే ఇక్కడ అవ్వమ్మ ఏం మాట్లాడుతుంది? యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను. గుర్తుపెట్టుకోండి, ఒక అవ్వమ్మ మాత్రమే కాదు, భూమి మీద ఎవరు గర్భఫలాన్ని పొందుకున్నా కూడా వారు గర్భఫలం పొందుకోవటం వెనక దేవుడు ఉన్నాడన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి ప్రియులారా. ఎందుకంటే గర్భఫలము దేవుడిచ్చేటువంటి బహుమానము. ఆయనే గర్భాన్ని ఇవ్వాలి. ఆయన గర్భాన్ని తెరవటం అనేది, మూయటం అనేది ఆయన చేతుల్లో ఉంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోగలిగితే, అవ్వమ్మ గారు మాత్రమే కాదు, ఈరోజు ఎవరైతే గర్భఫలాలను కలిగి తల్లులుగా తండ్రులుగా పిలువబడుతున్నారో ప్రియులరా, అలాంటి వారందరూ కూడా దేవుని దయ వల్లనే బిడ్డల్ని పొందుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని ఆలోచిస్తే, ఆ బిడ్డలను దేవుని కోసం పెంచడం అనేది బాధ్యత అన్నటువంటి విషయాన్ని మర్చిపోవటానికి వీల్లేదు. అలాగే ఇక్కడ మరొక సమాచారాన్ని ఆలోచిద్దాం. కొంతమంది దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆలోచించలేక ఏదో కొత్తగా చెప్పాలన్నటువంటి ఆలోచనతో, కొత్తగా చెప్పాలన్నటువంటి ప్రయత్నంతో ఏం చేస్తుంటారంటే, కొత్తగా మేము చెప్తాం అన్నట్లుగా బైబిల్లో లేని విషయాలను బోధించటం, బైబిల్ని వక్రీకరించి బోధించడం అనేది చేస్తున్నారు ప్రియులారా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆదాము అవ్వలకు కయ్యను పుట్టాడు అని ఇక్కడ చదువుకుంటున్నాము. ఎవరి దయ వలన కయ్యను పుట్టాడని మాట్లాడుకుంటున్నాము? దేవుని దయ వలన. దేవుని దయ వలన కయ్యను పుట్టాడని ఇంత క్లియర్గా బైబిల్లో రాయబడి ఉంటే, కయ్యను గురించి కొంతమంది ఏం రాశారంటే, కయ్యను ఆదాముకు పుట్టినవాడు కాదు, కయ్యను సర్పానికి పుట్టినవాడు, కయ్యను సర్పానికి పుట్టినవాడు అని ఒక కొత్త రకమైనటువంటి భాష్యాన్ని కూడా ఇవ్వటం జరిగింది ప్రియులారా. ఇది బైబిలుకు పూర్తిగా వ్యతిరేకం ఉన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. కొంతమంది ఇంకా ఏమన్నారంటే, కయ్యను గురించి మాట్లాడుతూ కయ్యను సగం దేవదూత సగం మనిషి అన్నటువంటి ఒక అర్థాన్ని, ఒక భాష్యాన్ని కూడా ఇవ్వటం జరిగింది ప్రియులారా. దానికి ఏదో చూపిస్తారు బైబిల్లో, తలా తోకా లేని సందర్భాలను చూపించి ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇవన్నీ కూడా తప్పు అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. కయ్యను జననం ఆదాము అవ్వల ద్వారా జరిగిందన్నటువంటి విషయాన్ని ప్రియులరా చాలా చక్కగా ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యను కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను. నేను క్రీస్తునందు ప్రియులరా, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. ఇదే మాట మరలా మనకు ఈ అధ్యాయంలోనే మరొక చోట మనకు కనిపిస్తుంటుంది ప్రియులారా. ఈ అధ్యాయంలోనే మరలా మనకు కనిపిస్తుంటుంది. ఎక్కడమ్మా చూద్దాం. 25వ వచనం, ఆదికాండము 4వ అధ్యాయము 25వ వచనం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించినను కొని అతనికి షేతు అని పేరు పెట్టెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే దేవుడే సంతానాన్ని ఇవ్వాలి అన్నటువంటి విషయం మనం గమనిస్తున్నాము. అంటే తమకు బిడ్డ పుట్టినప్పుడల్లా కూడా, దేవుడు గర్భఫలాన్ని దయచేసినప్పుడల్లా కూడా వారి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం అనేది ఇక్కడ మనం గమనించగలిగితే, ఏదేను తోటలో వారు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆదామమ్ముల గురించి మాట్లాడుకుంటున్నాం. వారు దేవునికి దూరం అయిపోయిన ప్రభునందు ప్రియులరా, ఆ తర్వాత పశ్చాత్తాపడి దేవునికి దగ్గరగానే బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు ఏదేను తోటలో లేరు కానివ్వండి, దేవునికి మాత్రం సమీపంగానే ఉన్నారన్నట్లుగానే మనకు కనిపిస్తుంది. ప్రభు చిత్తంలో వచ్చేవారు మనం హేబేలు గారి గురించి మాట్లాడుకుంటాం. ఆయన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, తర్వాత షేతు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ విషయాలు మరి ఎక్కువగా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అంటే తప్పు చేసి దేవునికి దూరం అయిపోయారు ఆదామవ్వలు. దేవునికి దూరం అయిపోయిన వారు అలాగే దేవునికి దూరంగా ఉండిపోలేదు. వాళ్ళు తర్వాత ఖచ్చితంగా పశ్చాత్తాపడి దేవునికి దగ్గరయ్యారన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. వాళ్ళ జీవితాలు అలాగే మిగిలిపోలేదు, అలాగే దేవునికి దూరం అయిపోలేదు, దేవునికి దూరం అయిపోయి అలాగే నశించిపోలేదు అన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. తర్వాత కయ్యని జీవితాన్ని కానివ్వండి, తర్వాత హేబేలు జీవితాన్ని కానివ్వండి, తర్వాత షేతు కానివ్వండి, వారి గర్భవాసంలో వచ్చినటువంటి బిడ్డల వారి జీవితాలను ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, ఖచ్చితంగా ఆదామవ్వలు దేవుని యందు భయభక్తులు కలిగి తర్వాత కాలంలో బ్రతికారన్నట్లుగానే మనకు కనిపిస్తుంది ప్రియులారా.
ఏమండి, తప్పు చేశారు, ఆజ్ఞ అతిక్రమించారు, దేవునికి వ్యతిరేకంగా వారి జీవితాలు మారిపోయాయి, దేవుని చేత ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టబడ్డారు. అలా వెళ్ళగొట్టబడిన తర్వాత వాళ్ళు తిరిగి దేవుని దగ్గరకు రాకూడదన్న రూల్ ఏమైనా ఉందా? వాళ్ళు దేవుని కోసం బ్రతకూడదని చెప్పేసి దేవుడు ఏమైనా చెప్పాడా? కాదు ప్రియులారా. ఎందుకంటే ఆదామవ్వలు ఏదైనా తోటలో దేవునికి వ్యతిరేకంగా మారిపోయారు, ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారు కాబట్టి ఇక వాళ్ళు ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా లేదనుకోవటం చాలా పొరపాటు. తర్వాత వ్రాయబడినటువంటి సంగతులను మనం ఆలోచిస్తే చాలా చక్కగా విషయాలు అర్థమవుతాయి అంటున్నాను. మంచిది. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ప్రభునందు ప్రియులరా, ఆదామవ్వలకు కయ్యను పుట్టాడు. ఇప్పుడు ఈ కయ్యను పెరిగి పెద్దవాడైన తర్వాత ఏం పని చేస్తున్నాడంటే, ఇతను ఒక రైతు. కయ్యను ఎవరండి? ఒక రైతుగా మనకు కనిపిస్తున్నాడు. భూమిను సేద్యపరిచేవాడు అన్నట్టుగానే మనం చూస్తున్నాం. చూడండి 2వ వచనం. తర్వాత ఆమె, ఆదికాండం 4వ అధ్యాయం 2వ వచనం. తర్వాత ఆమె తన తమ్ముడైన హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. క్రీస్తునందు ప్రియులారా, ఈ సందర్భాలు మనందరికీ తెలుసు. దీని గురించి ఎన్నో సందేశాలు మనం విని ఉన్నాము. దీని గురించి ఎన్నో మాటలు ఉన్నాయి, ఎన్నో పాటలు ఉన్నాయి. ఈ సందేశానికి ముందు కూడా నవీన్ గారు ఆ పాటే పాడింది. నవీన్ గారు పాడిన పాట అదే. అంటే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ సందర్భం మనందరికీ తెలుసు. కయ్యను అర్పణను దేవుడు స్వీకరించలేదు, హేబేల్ అర్పణను దేవుడు స్వీకరించాడు. ఎందుకు కయ్యను అర్పణ స్వీకరించలేదు, హేబేల్ అర్పణ స్వీకరించాడని దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో కొన్ని కారణాలు ఈరోజు మనం మాట్లాడుకుంటాము. రేపటి రోజు హేబేలు గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుంటాము అన్నటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొత్తానికి ఒకరు రైతు, ఒకరు గొర్రెల కాపరి. రైతుగా ఉన్నటువంటి కయ్యను అర్పణ దేవుడు స్వీకరించలేదు, గొర్రెల కాపరి అయినటువంటి హేబేల్ అర్పణ దేవుడు స్వీకరించాడని మనం చూస్తున్నాం. ఇది ఎప్పుడైతే జరిగిందో ప్రియులరా, తర్వాత కయ్యను పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాము. మరి అర్పణను స్వీకరించక మునుపు కయ్యను పరిస్థితి ఏమిటో మనకైతే క్లియర్గా రాయబడలేదు. కానీ మొదటి నుంచి దాదాపు అదే స్వభావాన్ని కలిగి ఉంటుంటాడు. ఎప్పుడైతే దేవుడు తన అర్పణను స్వీకరించలేదో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా, కయ్యను ఇంకొంచెం దేవునికి దూరం అయిపోయినట్లుగా, పాపానికి తన జీవితంలో చోటిచ్చినట్లుగా ప్రభునందు ప్రియులరా కయ్యను జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. చదువుదాం ఒకసారి కిందకి. 5వ వచనం చూద్దాం. 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్యం పెట్టెను. 5వ వచనం. ఆ కయ్యను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు కయ్యను తెచ్చినటువంటి అర్పణననే లక్ష్య పెట్టలేదా, కయ్యను కూడా లక్ష్య పెట్టలేదా? జాగ్రత్తగా చదవండి. 5వ వచనం. కయ్యనును అతని అర్పణను అంటే కేవలం దేవుడు కయ్యను తీసుకొచ్చినటువంటి అర్పణ మాత్రమే కాదు, కయ్యను కూడా లక్ష్య పెట్టలేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి ప్రియులారా. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, దేవుడు మన అర్పణను లక్ష్య పెట్టాలంటే, దేవుడు మనం సమర్పించేది స్వీకరించాలంటే గుర్తుపెట్టుకోవాలి, ఆ సమర్పిస్తున్నటువంటి మనము కూడా, దేవునికి అర్పణ తీసుకొస్తున్నటువంటి మనము కూడా దేవుడు ఆమోదించే విధంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి ప్రియులారా. బ్రతుకైతే మనకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ, నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా జీవిస్తూ ప్రియులరా, ఏదో ఫార్మాలిటీగా దేవుని దగ్గరకు వచ్చి దేవునికి ఏదో ఇచ్చేస్తే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందించిపోతాడు అన్నటువంటి ఆలోచన అనేది పొరపాటును కూడా మనం చేయటానికి వీల్లేదు అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ గమనించుకోవాలి. ఖచ్చితంగా దేవుడు, గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇస్తున్నటువంటి అర్పణ దేవుడు లక్ష్య పెట్టాలంటే ఖచ్చితంగా అర్పణ ఇచ్చేటువంటి వ్యక్తి కూడా దేవుడు ఆమోదించే విధంగా ఉండాలన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. దేవుని ఆలోచనలకు అనుగుణంగా ఉండాలన్నటువంటి విషయాన్ని క్రీస్తునందు ప్రియులారా ఇక్కడ మనం గమనించుకోవాలి. దేవుడు ఎలాంటి వాడంటే, ఇంతకుముందే మనం పాడుకున్నాం ఒక పాట, అర్పించు వాటికంటే అర్పించు మనిషి ముఖ్యం, నువ్వు ముఖ్యం. అర్పించు వాటికంటే అర్పించు మనిషి ముఖ్యమని మనం మాట్లాడుకున్నాం ప్రియులారా, పాడుకున్నాం. అయితే ఇక్కడ మనం జాగ్రత్త గమనించవలసింది ఏమిటంటే, అర్పించేటువంటి వారు ముఖ్యమే, అర్పించేది కూడా ముఖ్యమే. కయ్యను అర్పణ తిరస్కరించబడడానికి, హేబేలు అర్పణ స్వీకరించబడడానికి ఇది కూడా కారణం. అర్పించే మనిషి ముఖ్యమే, అలాగే మనిషి అర్పిస్తున్నటువంటి అర్పణ కూడా
ముఖ్యమే అన్నటువంటి విషయాన్ని ప్రభునందు ప్రియులారా గమనించుకోవాలి. ఆ పాటలో సగమే ఉంది. అర్పించే మనిషే ముఖ్యం అన్నారు, కానీ అర్పించేటువంటి అర్పణ గురించి చెప్పలేదు. అర్పణ అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు. కాదు, అర్పించే మనిషి ఎంత ముఖ్యమో అర్పించేటువంటి అర్పణ కూడా అంతే ముఖ్యము అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. నేను బాగున్నానండి, ఏదో ఒక అర్పణ తీసుకొచ్చేస్తానంటే కుదరదు. మాట్లాడుకున్నాం దాని గురించి, హేబేలు గారి గురించి మాట్లాడుకున్నప్పుడు దాని గురించి మరిన్ని సంగతులు మాట్లాడుకున్నాం ప్రియులరా. అయితే ఎప్పుడైతే ఈ అర్పణ స్వీకరించలేదో కయీను పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లుగా మనం చూస్తాం ప్రియులరా. ఎలా మారిపోయింది అతని పరిస్థితి అంటే 6వ వచనం నుండి మనం చూడగలిగినట్లయితే 5 నుంచే కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి ఎప్పుడైతే దేవుడు అతని అర్పణను లక్ష్య పెట్టలేదో, స్వీకరించలేదో, కయీను పరిస్థితి ఎలా మారిపోయిందంటే ప్రియులరా, కయీను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి అని అడుగుతున్నాడు ప్రభునందు ప్రియులరా. ముఖం చిన్నబుచ్చుకోవటం అనేది చాలా ప్రమాదకరం బైబిల్లో. మనిషి ఎప్పుడైతే ముఖాన్ని చిన్నబుచ్చుకుంటాడో దాని తర్వాత పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఉదాహరణకు ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. హేబేలు నాబోతును ద్రాక్ష తోట అడిగాడు. నాబోతు ద్రాక్ష తోట ఇవ్వనన్నాడు. ఆహాబు ఏం చేశాడు? ఏమండి, ఆహాబు నాబోతును ద్రాక్ష తోట అడిగాడు. నాబోతు ద్రాక్ష తోటని ఇవ్వనన్నాడు. ఎప్పుడైతే ఇవ్వనన్నాడు ఆహాబు ఏం చేశాడు అంటున్నాను, మొహం చిన్నబుచ్చుకున్నాడు, మొహం ముడుచుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు ప్రియులరా. అక్కాయ్ ఎంటర్ అయింది. ఎవరు అక్కాయ్? యెజబేల్ అక్కాయ్. యెజబేల్ అక్కాయ్ ఎంటర్ అయింది. ఏమి లేదు, ఇంకా కొంపల నాశనం, ఇంకా నాబోతు జీవితాన్ని నాశనం చేసి వదిలిపెట్టారండి. అంటే ముఖం చిన్నబుచ్చుకోవటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులరా. అంటే కోపం ఎక్కువైపోతే ఇలాంటి పరిస్థితి వస్తుందా అన్నట్టుగా ఉంది చూడండి. దేవుడు అంటున్నాడు కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి అని చెబుతూ ఇప్పుడు దేవుడు కయీను సరిచేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. కయీను బాగు చేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే కయీను ఎప్పుడైతే ముఖం చిన్నబుచ్చుకొని కోపంతో రగిలిపోతున్నాడు ప్రియులారా, ఆ తర్వాత జరిగేది ఏమిటో కయీనుకు పూర్తిగా తెలియకపోయినా, హేబేలు గారికి పూర్తిగా తెలియకపోయినా గుర్తుపెట్టుకోవాలి, దేవునికి మాత్రం తెలుసు అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అందుకనే తర్వాత జరిగిపోయేటువంటి ఆ పరిణామాలు అనేవి తీవ్రంగా మారకుండా దేవుడు కయీనును సరిచేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది విషయం. 7వ వచనం నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా ఈ వచనాలను మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. నువ్వెందుకు నీ ముఖాన్ని చున్నబుచ్చుకున్నావు? నువ్వు ఎందుకు కోపడుతున్నావు? నీవు సత్క్రియ చేస్తే తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట ఏం పొంచి ఉంటుందంట? పాపం పొంచి ఉంటుంది. క్రీస్తునందు ప్రియులరా, జాగ్రత్తగా మనం గమనించగలిగితే పాపం అనేది ప్రతి వ్యక్తిని మింగటానికి పొంచి ఉంటుంది, ప్రతి వ్యక్తిని తినేయటానికి పొంచి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ప్రియులారా ఇక్కడ మనం గమనించుకోవాలి. ఒక క్రూర మృగం ఎలాగైతే ప్రాణాలు తీయటానికి పొంచి ఉంటుందో పాపము కూడా ప్రియులారా అలాగే పొంచి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అందుకేనండి క్రైస్తవులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి రక్తంలో కడగబడినటువంటి మన జీవితాలు జాగ్రత్తగా ఉండాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే దేవుడు చెప్పినటువంటి సత్క్రియలను, దేవుడు ముందుగానే సిద్ధపరిచినటువంటి క్రియలను చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. సత్క్రియలు చేసే విషయంలో, దేవుని కోసం బ్రతికే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభునందు ప్రియులారా, చూసి చూడనట్లుగా నడుచుకున్నా కూడా తర్వాత జరిగేటువంటి ప్రమాదం అనేది చాలా భయంకరంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మన ఆత్మీయ స్థితినే పూర్తిగా నాశనం చేసేస్తుంది అన్నటువంటి సత్యాన్ని గమనించుకోవాలి ప్రియులారా. కయ్యనుకు దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక అదే. కయ్యను దేవుడు సరిచేయటానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రభునందు ప్రియులారా. ఇదిగో నీ సత్క్రియ చేయని ఎడల పాపము పొంచి ఉంటుంది, నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది. వాడుక బైబిల్లో ఏముంటుందంటే దానికి ఆశ కలుగుతుంది అన్నట్టుకుంటుంది ప్రియులారా. కానీ వాంఛ, కోరిక, ఆశ ఇవన్నీ కూడా ఒకటే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలుగా మనకు కనిపిస్తున్న ప్రియులారా, వాంఛ అనేది కొంచెం తీవ్రమైనది అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. వాంఛ,
కోరిక, ఆశ అనేవి ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలుగా కనిపిస్తున్న వాంఛ అనేది కొంచెం తీవ్రమైనది. సర్వసాధారణంగా మన జీవితాల్లో కొన్ని కోరికలను మనం అణుచుకోగలుగుతాం. మన దేశ రాజధాని అయిన ఢిల్లీని చూడాలి, దాని పక్కన ఉన్నటువంటి తాజ్మహల్ని చూడాలి అనేది ఒక కోరిక. కానీ అంత తేలిగ్గా అయితే నెరవేరదు కదా. సుమారు 2 రోజుల ప్రయాణం, దగ్గర 2 రోజుల ప్రయాణం ఉంటుంది. ఈ 2 రోజుల ప్రయాణంలో అంత దూరం వెళ్ళాలి, దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అందుకని ఏమంటుంటారంటే, చాలాసార్లు చాలా చోట్ల చూసాం కదండి టీవీల్లో వాటిల్లో, ఏముందిలేండి అన్నట్లుగా అలాంటి కోరికలను తీరకపోయినా కూడా వాటిని మనం అణుచుకోగలుగుతున్నాం అంటున్నాను నేను. అంచుకోగలుగుతాం. కానీ వాంఛ అనేది ప్రభునందు ప్రియులరా తీరే వరకు వాంఛ తీరదు, అది విషయం. వాంఛ అనేది అంత తేలిగ్గా దాన్ని తీర్చుకునే వరకు వాంఛ అనేది తీరదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అందుకు దేవుడు అంటున్నాడు, నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకొనవా, నువ్వు సత్క్రియ చేయట్లేదు కనుకనే నీ వాకిట పాపము పొంచి ఉంది, అది నిన్ను మింగాలని చూస్తుంది, నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది, నువ్వు దాన్ని ఏలుతావు అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఒక్కసారి వాడుక బైబిల్లో ఆ వచనాన్ని మనం చదువుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి బాగుంటుందండి. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. నేను చదువుతుంటాను, మీరు చూడండి. వాడుక బైబిల్లో నేను చదువుతున్నది. నీవు మంచిని చేస్తే తలెత్తుకోవా, మంచిని చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది, నిన్ను మింగివేయాలని దానికి నీ మీద ఆశ ఉంది, కానీ నీవు దాన్ని లోబరుచుకోవాలి అంటున్నాడు అక్కడ. అర్థమవుతుందండి? నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దాన్ని ఏలాలి అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నువ్వు పాపం చేసేసి నువ్వు ముందుకు వెళ్ళిపోవని చెప్పడం కాదు అక్కడ. ఏ వాకిటైతే పాపం పొంచి ఉందో అది నిన్ను లోబరుచుకొని ఏలాలని చూస్తుందో నువ్వు దాన్ని ఏలాలి, ఆ పాపాన్ని అణచాలి, ఆ వాంఛను అణచాలి అని దేవుడు చెప్తున్నటువంటి మాట ప్రియులారా. అంటే నీ వాకిట పొంచి ఉన్నటువంటి పాపాన్ని నువ్వు అదుపులో పెట్టాలి. పాపం చేయటానికి ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితులను నువ్వు అదుపులో పెట్టాలి అని దేవుడు చెప్తున్నటువంటి మాట అది. దాన్ని ఏలాలంటే చేసేసి ముందుకు వెళ్ళిపోమని కాదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు ఇక్కడ చూపుతున్నటువంటి జాగ్రత్త ఎవరికి? కయ్యనికి. ఎందుకంటే నువ్వు సరి చేసుకోకపోతే ప్రమాదం ఉంది అన్నటువంటి విషయాన్ని, ప్రమాదం ఉంది అన్నటువంటి సమాచారాన్ని ఇక్కడ దేవుడు ఇస్తున్నట్టుగా క్రీస్తునందు ప్రియులారా మనం చూస్తున్నాం అన్నమాట. అంటే నేరం జరగకముందే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆ నేరాన్ని ఆపాలని చూస్తున్నాడు ఆయన. పొంచున్న పాపం ద్వారానే నేరం జరుగుతుందన్నటువంటి విషయం కయ్యనుకు తెలియపోయినా దేవునికి తెలుసు కనుక దాన్ని తీసివేసుకోమని, దాన్ని అధిగమించమని దేవుడు చూపుతున్నటువంటి మాట ప్రభునందు ప్రియులారా. కానీ ఏం జరిగిందని మనం ఆలోచించగలిగితే 8వ వచనం చూడండి. దేవుడి మాట చెప్పి ఎంతకాలమైందో మనకు తెలియదు, కానీ 8వ వచనంలో వెంటనే జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. అది విషయం. క్రీస్తునందు ప్రియులారా, కయ్యనుతో దేవుడు మాట్లాడి ఎంతకాలమైందో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే ఏ నేరమైతే జరగకూడదని దేవుడు అనుకొని కయ్యను హెచ్చరించాడో, బాగుపడు, జాగ్రత్త పడినటువంటి సమాచారాన్ని దేవుడు ముందుగా ఇచ్చాడో, ఆ మాటను కయ్యను పట్టించుకున్నట్లుగా మనం చూడట్లేదు ప్రియులారా. ఈరోజు కయ్యను దేవుని మాటను పట్టించుకొనని చాలామందికి ప్రతినిధిలా కనిపిస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. దేవుని మాటను ధిక్కరించినటువంటి వారందరికీ కయ్యను ఒక ప్రతినిధిలా కనిపిస్తున్నాడు ప్రియులారా. నీ వాకిట పాపం పొంచి ఉంది, దానికి నీ మీద వాంఛ కలుగుతుంది, నువ్వు దాన్ని అదుపులో పెట్టాలి అని దేవుడు చెప్పినా కూడా కయ్యను సీరియస్గా తీసుకోలేదు. ఈరోజు కూడా చూడండి, దేవుడు తన సేవకుల ద్వారా, వాక్యము ద్వారా మన జీవితాల్లో జరుగుతున్నటువంటి పొరపాట్లను దేవుడు హెచ్చరిస్తూనే ఉంటాడు. మీరు బ్రతకవలసినటువంటి విధానం ఇది కాదు. జాగ్రత్తగా దేవుని కోసం బ్రతకాలి. దేవునికి నచ్చనిది, దేవునికి హేయమైనది, దేవునికి అసహ్యకరమైనది ఏదైతే ఉన్నదో దానికి దూరంగా బ్రతకాలని దేవుడు సమాచారాన్ని ఇస్తున్నా ప్రియులారా, కొంతమంది సీరియస్గా తీసుకునే విషయాన్ని. అలాంటి వారందరికీ ఎవరు ప్రతినిధి? కయ్యను. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట పట్టించుకోలేదు ప్రియులారా, జరిగిపోయింది హత్య. అందుకనే కయ్యనుకు లభించినటువంటి మరొక ఆధిక్యత ఏమిటంటే భూమి మీద మొట్టమొదటి హంతకుడు, నరహంతకుడు. భూమి మీద మొట్టమొదటి నరహంతకుడు ఎవరైనా మనం ఆలోచిస్తే క్రీస్తునందు ప్రియులారా కయ్యను.
మీరు గూగుల్లో కయీన్ అని సెర్చ్ చేశారనుకోండి, అతను గురించినటువంటి సమాచారంలో ఖచ్చితంగా ఏం ప్రస్తావించబడి ఉంటుందో తెలుసా? అతడు నరహంతకుడు అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించబడి ఉంటుంది ప్రియులారా. ఎందుకు చంపాడు కయీను తన తమ్ముడిని? ఏమో ఆస్తి తగాదాలా? ఈరోజు న్యూస్ పేపర్లో, టీవీల్లో, వార్తల్లో మనం చూస్తుంటాం. తమ్ముడిని చంపినటువంటి అన్నం చంపినటువంటి తమ్ముడు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఆస్తి, అంతే, డబ్బులు. కానీ సృష్టిలో భూమి మీద మొట్టమొదటి హత్య ఏదైతే ఉన్నదో, మొట్టమొదటి హత్య ఆస్తుల కొరకు జరగలేదు. గమనించాలి, మొట్టమొదటి హత్య ఆస్తుల కొరకు జరగలేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేని కొరకు జరిగింది మొట్టమొదటి హత్య? కయ్యను ఎందుకు తన తమ్ముడిని చంపాడు అన్నదానికి ఆన్సర్ ప్రభునందు ప్రియులారా మరలా క్రొత్త నిబంధనే చెప్తుంది మనకు. కయ్యను నడిచినటువంటి మార్గాన్ని గురించి క్రొత్త నిబంధన ఎలాగైతే చెప్పిందో ప్రియులారా, అంటే కయ్యను నడిచినటువంటి మార్గం ఇప్పటికే మీకు అర్థమైపోవాలి. కయ్యను నడిచినటువంటి మార్గం ఏమిటి? దేవుడు చెప్పింది వినకుండా, దేవుని మాటకు లోబడకుండా, ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది, దయచేసి జాగ్రత్త పడినటువంటి సమాచారం అందుతున్నా కూడా దాన్ని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లుగా నడుచుకోవటానికి కయ్యను వెళ్ళిపోయాడు. తన సొంత ఆలోచనతో తనకంటూ ఒక సొంత మార్గాన్ని ఏర్పరచుకొని నడవడానికి బయలుదేరాడు ప్రియులారా. దాని వలన ఆ మార్గంలో మొట్టమొదటిగా ఏం జరిగిందని ఆలోచిస్తే తన చేతులారా తనతో పాటు కలిసి పుట్టినటువంటి తన తమ్ముడిని చంపుకున్నాడు. తన తోడబుట్టినటువంటి తమ్ముడిని చంపుకున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఎంత దారుణమైనటువంటి విషయం, ఎంత దారుణమైనటువంటి విషయం అంటే. ఎందుకు జరిగింది హత్య అంటే చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక. ఎందుకు జరిగింది హత్య అంటే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము ఒకసారి 12వ వచనాన్ని చూడండి. మీరేం చేస్తారంటే, ఒక్క నిమిషం అమ్మా, మీరేం చేస్తారంటే 12వ వచనం చదువుతున్నారు కదా, 9వ వచనం నుండి 12వ వచనం వరకు రాసుకోండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9 నుండి 12 రాయండి. ముందుగా 12 చదివి మరలా 9 నుండి చదువుదాం. 12, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. ఒక్క ముక్కలో తేల్చేశాడండి భక్తుడు. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. ఎందుకు కయ్యను వంటి వారమై ఉండరాదు? వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతను ఎందుకు చంపెను? చూడండి, ఇక్కడ ఉంది, మళ్ళీ ప్రశ్న ఇక్కడ వచ్చింది. ఆ రోజు హేబేలును ఎందుకు కయ్యను చంపాడు అంటే ఆన్సర్ క్రొత్త నిబంధనలో భక్తుడైనటువంటి యోహాను గారు చెప్తున్నాడు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఎందుకు తన సహోదరుని చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉన్నందున ఉండెను గనుకనే కదా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు చంపాడంటే కయ్యను సత్క్రియలు చేయలేకపోయాడండి. సత్క్రియలు చేయలేకపోయి సత్క్రియలు చేస్తున్నటువంటి తమ్ముని చూసి ఓర్చుకోలేక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా తమ్ముని ప్రాణాలు తీసినటువంటి చరిత్ర కయ్యను చరిత్ర అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. అంటే దేవుని కోసం బ్రతకటం చేతకాని కయ్యను దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి హేబేలును చూసి తట్టుకోలేకపోయాడు. తన అర్పణను దేవుడు స్వీకరించబోవడానికి కారణం నేనేనన్నటువంటి వాస్తవాన్ని కయ్యను గుర్తించలేకపోయాడు. తన అర్పణ స్వీకరించే విధంగా నేను బ్రతకాలి, నా అర్పణను స్వీకరించే విధంగా, నా దేవుడు నా అర్పణ స్వీకరించే విధంగా నేను బ్రతకాలి అన్నటువంటి ఆలోచన చేయకుండా దేవుని కోసం బ్రతకటం చేతకాక తన సహోదరుని అర్పణను దేవుడు స్వీకరించాడని తట్టుకోలేక సహోదరుని చంపినటువంటి చరిత్ర కయ్యను చరిత్ర. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు చూడండి 9వ వచనం నుండి ఎలా ఉందో. అదే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపరచబడును. నీతిని జరిగించు ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. నీతిని జరిగించలేనివాడు ఎవరు? కయ్యను. తన సహోదరుని ప్రేమించలేకపోయాడు. అందుకని ఏం చేశాడంట కయ్యను? 11వ వచనం, మనం ఒకరినొకడు ప్రేమింపవలనదే మొదటి నుండి మీరు వినినటువంటి వర్తమానమే కదా అని చెబుతూ మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఎందుకు సహోదరుని చంపాడంటే తన క్రియలు చెడ్డవియు నీతి క్రియలను చేయటం చేతకాక చెడు క్రియల్లోనే మిగిలిపోయినటువంటి కయ్యను తన సహోదరుని చంపాను. అది విషయం ప్రభునందు ప్రియులారా. ఈరోజు కూడా చూడండి, అభినవ
కయీనులు మనకు కనిపిస్తుంటారు చూడండి సమాజంలో. ఆ కయీను ఎప్పుడో చనిపోయాడు. ఆ కయీను ఎలా చనిపోయాడంటే దానికి కొన్ని కథనాలు ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కయీను తప్పు చేసిన తర్వాత దేశదిమ్మరాయాడని బైబిల్ ఉంది కదా, దేవుని చేత శపింపబడి దేవుడు ఒక గుర్తు వేశాడు కయీనుకు. కయీనుకు దేవుడు వేసినటువంటి గుర్తు ఒక కొమ్ము మొలిచింది. కయీనుకు ఒక కొమ్ము మొలిచింది. ఒకానొక సమయంలో ఒక వ్యక్తి కొమ్మును చూసి ఏదో జంతువు అనుకొని కయీను చంపేశాడు అనేది ఒక కథనం ఉంది, అది బైబిల్లో లేదు. ఇంకొక కథనం ఏమిటంటే కయీను ఎలా చనిపోయాడంటే, అతను రాయితో కట్టినటువంటి ఒక ఇంట్లో, రాతితో నిర్మించినటువంటి ఒక ఇంటిలో నివసిస్తున్నప్పుడు ఆ ఇల్లు అంతా కూలిపోయి కయీను చనిపోయాడు అన్నటువంటి కథనం మరొకటి ఉంది ప్రియులారా. మిత్రాష్ గ్రంథాలలో ఉంటుంది ఇది, బైబిల్కి వీటికి సంబంధం లేదు. ఆ గ్రంథాల్లో రాయబడినటువంటి విషయం ప్రియులారా. మొత్తానికైతే కయీను అయితే చనిపోయాడు. వాళ్ళు చెప్పినట్లుగా చనిపోయాడా వేరేలా చనిపోయాడు అనేది వేరే విషయం. మొత్తానికైతే కయీను చనిపోయాడు, కానీ కయీను లాంటి స్వభావం కలిగిన వారు చావలేదండి బాబు. కయీను లాంటి స్వభావం కలిగిన వారైతే చావలేదు క్రీస్తునందు ప్రియులారా. ఇప్పటికీ అలాంటి స్వభావం కలిగిన వారు మన కళ్ళ ముందే కనిపిస్తుంటారు చూడండి. ఏమంటే ఈ కాలంలో కూడా అలాంటి కయీనులు ఎంతోమంది కనిపిస్తుంటారు. ఏమిటి వీళ్ళ పరిస్థితి అంటే కయీను పరిస్థితే. వీళ్ళు దేవుని కోసం బ్రతకలేరు, దేవుని కోసం యథార్థంగా నీతిగా జీవించలేరు. బ్రతికే వారిని చూసి ప్రోత్సహించవలసింది పోగా వాళ్ళని చూసి వాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు. ఎవరైనా చక్కగా కొత్తగా బాప్తీసం తీసుకొని వాక్యాన్ని నేర్చుకుంటూ ప్రభులో నడుస్తున్నారు అనుకోండి, ప్రభుమాలో నడుస్తున్నారు అనుకోండి, వీళ్ళ కడుపు ఉబ్బరం. వీళ్ళు బ్రతకలేరు దేవుని కోసం. బ్రతికే వాళ్ళని చూసి పోనీలేండి నేను బ్రతకలేకపోతున్నాను, వాళ్ళైనా సరే దేవుని కోసం బ్రతుకుతున్నారు, దాన్ని బట్టి దేవానికి స్తోత్రాలు అన్నటువంటి పరిస్థితి ఉండదు వీళ్ళకు. చేతులు నలుపుకోవటమే. ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంది, రోజు రోజుకి ఏంది, నాకంటే ముందుగా పైకి వెళ్ళిపోతున్నారు, దేవుళ్ళు ఎదిగిపోతున్నారు. ఏంది ఇంత చక్కగా పాట పాడుతున్నారు, ఏంది ఇంత చక్కగా వాక్యం మాట్లాడుతున్నారు, ఏమిటి 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 అన్నటువంటి బాధే. ఈ బాధతో ఈ దిగులతో సగం చచ్చిపోతుంటారు. ప్రోత్సహించవలసింది పోగా ఏం చేస్తుంటారంటే ఎదుగుతున్న వారి వెనక గోతులు తీసేటువంటి గుంపండి ఇది. ఎదుగుతున్న వారి వెనక గోతులు తీసే గుంపు. ఎందుకు? వీళ్ళు నీతిని జరిగించలేరు అన్నమాట. వీళ్ళు నీతిని జరిగించలేరు కనుక నీతిమంతులను చూసి ఏం చేస్తుంటారు, వీళ్ళు ఓర్వలేకపోవటం మాత్రమే కాదు, వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. అవసరమైతే వాళ్ళ ప్రాణాలు తీయటానికి, వారికి హాని కలిగించడానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తారన్నటువంటి విషయాన్ని క్రీస్తునందు ప్రియులారా ఇక్కడ మనం గమనించుకోవాలి. ఒకసారి కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి మాట చూడండి. కీర్తనల గ్రంథము 38వ కీర్తన. కీర్తనల గ్రంథము 38వ కీర్తన. దయచేసి అందరూ బైబిల్ చూడండి. కీర్తన 20వ వచనం. కీర్తనల గ్రంథము 38వ కీర్తన 20వ వచనం. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందున వారు నాకు శత్రువులైరి. అది విషయం. దేనికి శత్రువులు అయిపోయారంటే దావీదు గారు రాస్తున్నటువంటి కీర్తన. నేను ఉత్తమమైన దానిని అనుసరిస్తున్నాను కాబట్టి వాళ్ళు నాకు శత్రువులయ్యారు. నేను కూడా వాళ్ళతో కలిసి తానా అంటే తందానా అని పాపం చేద్దామన్నప్పుడు ఎస్ అని వాళ్ళతో ఏకీవించి దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే ఏముండదు. అర్థమవుతుందండి? ఇప్పుడు నేను ఉత్తమమైన దాన్ని అనుసరించాలని, దేవుని కోసం ఒక నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించాలని, దేవుని కోసం రోషంగా నిలబడాలని నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు నాకేమైపోతున్నారు, శత్రువులు అయిపోతున్నారు అంటున్నాడండి దావీదు గారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఎక్కడ చోద్యం అండి? ఒక వ్యక్తి దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు ఆ వ్యక్తిని చూసి సంతోషించాలి కదా, ఆ వ్యక్తిని బట్టి దేవుని మహిమపరచాలి కదా. నిజంగా చిన్నవాడైనా సరే చిన్నవాళ్ళైనా సరే చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్నారు, దేవానికి స్తోత్రాలు అయినా వారిని బట్టి అని దేవుని స్తుతించాలి కదా. అలా కాకుండా ఎదుగుతున్న వారిని చూసి ఓర్వలేనితనం, వాళ్ళకు శత్రువులుగా మారిపోవటం అనేది క్రీస్తునందు ప్రియులారా సబబేనా? అది మంచి పద్ధతేనా? మంచి పద్ధతి కాదండి అది. ఆ తత్వం ఎవరితో చెప్పంటారా? కయీను తత్వం అది, కయీను స్వభావం అది. తన క్రియలు చెడ్డవై ఉన్నందున, తన తమ్ముని క్రియలు నీతి క్రియలై ఉన్నందున తట్టుకోలేకపోయాడు, సహించుకోలేకపోయాడు, సరి చేసుకోవాలన్నటువంటి ఆలోచన చేయలేదు. ఎలాగైనా సరే దేవుని కోసం బ్రతికేవాడిని భూమి మీద బ్రతికొనడానికి వీల్లేదనుకున్నాడు క్రీస్తునందు ప్రియులారా. ప్రాణం పోయే వరకు కూడా కయ్యను చల్లబడలేదు. తర్వాత మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి ఏదో జరిగిపోతున్నట్టుగా మాట్లాడుతున్నాడు.
క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు సమాజంలో కయ్యను లాంటి వాళ్ళు మన కళ్ళ ముందు కనిపిస్తుంటారు. నేనేమంటానంటే అలాంటి స్వభావం కనబడకుండా మనలో ఎక్కడైనా ఉందేమో జాగ్రత్త చూసుకొని సరి చేసుకుందాం. క్రీస్తునందు ప్రియులారా, మనం వాళ్ళలో ఉందేమో వీళ్ళలో ఉందేమో అని చెప్పేసి అనుకుంటుంటాం. ఏమో మనకు తెలియకుండా మనలోనే ఉందేమో. ఎదుటివారి ఎదుగుదలను చూసి ఎదుటివారికి మేలు కలగడాన్ని బట్టి సహించలేకపోతున్నామేమో, వాళ్ళకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నామేమో, వాళ్ళకు కీడు తీసుకొద్దామని ఆలోచిస్తున్నామేమో. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అన్నటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నానండి. మరొక వచ్చినాను చూడండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం. చదవండి అమ్మ. నరహంతకులు నిర్దోషులను ద్వేషించురు, అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయ చూస్తారు. ఏం చేస్తారంటమ్మా నరహంతకులు? నిర్దోషులను చూసి ఏం చేయలేరంట వీళ్ళు. నరహంతకులు నిర్దోషులను ద్వేషిస్తారు. అలాంటి వారి క్రియలను చూసి వీళ్ళు ఏం చేస్తారంట? అలాంటి వారిని చూసి, వారి యథార్థతను చూసి వాళ్ళ ప్రాణాలను తీయాలని చూస్తారు. అందుకనే కయ్యను చంపినటువంటి హేబేలు గురించి ఏముంటుందో తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనంలో ఏముంటుందంటే, నీతిమంతుడైనటువంటి హేబేలు రక్తము చిందింపబడింది అని ఉంటుంది. ప్రియులరా, వచనం రాసుకోండి, తీయాల్సిన అవసరం లేదు. మత్తయి గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, ఎందుకు కయ్యను హేబేలును చంపాడని మనం ఆలోచిస్తే ప్రియులరా, తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు మంచివి, నీతి కలిగినవి. అది సహించుకోలేకపోయాడు. ఇలాంటి కారణం ఎక్కడా కనిపించదండి నాకు. వాస్తవానికి బైబిల్లో అది మొట్టమొదటి సందర్భం అయితే, ఏమంటే అలాంటి భయంకరమైనటువంటి స్వభావం అసలు కయ్యనులోకి ఎలాగొచ్చిందంటే, అతడు దుష్టుని సంబంధిగా మారిపోయాడు. సాతానికి మన జీవితంలో అవకాశం ఇస్తే ప్రియులరా, నాశనమే. ఏమండి, ఆదాము అవ్వములు కయ్యనుకు చెప్పుండరా, అయినా ఏదైనా తోటలో ఒక మంచి జీవితాన్ని మేము జీవిస్తున్నాము, మంచి ఫలభరితమైనటువంటి స్థితి మాది, అలాంటి గొప్ప స్థితి నాశనం అయిపోవటానికి, ఆ స్థితి పాడైపోవటానికి, ఏదైనా తోటలో నుంచి మేము వెళ్ళగొట్టబడటానికి, ఈరోజు భూమిని శ్రద్ధపరుచుకొని ఇంత కష్టపడి బ్రతకడానికి, ఇంకా చెప్పాలంటే నువ్వు రైతయ్యావంటే కారణం ఆ రోజు చేసినటువంటి తప్పే అన్నటువంటి విషయాన్ని చెప్పే ఉంటారా లేదా? ఖచ్చితంగా చెప్పే ఉంటారండి. చెప్పినా కూడా క్రీస్తునందు ప్రియులారా, కయ్యేను దుష్టుని సంబంధిగా మారిపోయాడంటే సాతానికి ఎంతగా అవకాశం ఇచ్చాడో తన జీవితంలో మనం గమనించుకోవాలి. అంటే ఎదురు చూస్తున్నాడు సాతాను. ఆదాము అవ్వలను నాశనం చేయటంతోనే తన పని అయిపోయిందని చెప్పేసి సాతాను అనుకోలేదా? ఆదాము అవ్వల జీవితం నాశనం చేయటంతోనే తన పని అయిపోయింది అనుకోలేదా? నాశనమైపోయినటువంటి ఆదాము అవ్వల జీవితాలు ఏదైనా తోటల నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత కూడా వాళ్ళని విడిచిపెట్టలేదా సాతాను? అంటే విడిచిపెట్టలేదు ప్రియులారా. వారి గర్భవాసం నుంచి రాబోతున్నటువంటి మొట్టమొదటి కుమారుణ్ణే మింగటానికి సాతాను ఏం చేశాడంటే పొంచి ఉన్నాడని మనం చూస్తున్నాము. అలాంటి సాతానుకు కయ్యను అవకాశం ఇచ్చాడు కనుకనే క్రీస్తునందు ప్రియులారా, సృష్టిలో 3వ వ్యక్తి అండి అతను, 4వ వ్యక్తిని చంపేశాడు. ఎంత దారుణమైనటువంటి విషయం క్రీస్తునందు ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి ఏమైంది ఆ తర్వాత కయ్యను స్థితి అంటారా? చూడండి, ప్రార్థన చేస్తాను. ఆదికాండం వచ్చేసేయండి మరలా 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము. ఎప్పుడైతే ఏబేలుని చంపేశాడో తర్వాత దేవుడు అడుగుతున్నాడు కయ్యను. 9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనం. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా, ఎందుకు ఆదామును అడగట్లేదు, అవమాను అడగట్లేదు, కయ్యను ఎందుకు అడుగుతున్నాడంటే, ఇప్పుడు కయ్యను ఏం చేశాడో తెలియాలి అతనికి. అది దేవుని ఉద్దేశం. హేబేలు ఏమైపోయాడో దేవునికి తెలియదా అమ్మా? హేబేలు ఏమైపోయాడో దేవునికి తెలియదా? దేవునికి తెలుసు. ఎందుకు అడుగుతున్నాడంటే, ఇది కయ్యనికి మరలా ఇస్తున్నటువంటి అవకాశం అనుకొచ్చేది. మనం బాగు చేయడానికి, అతను చేసినటువంటి తప్పు అతనికి తెలియచేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఏం చేస్తున్నాడు చూడండి. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగా, అతడు నేను ఎరుగును, నా తమ్మునికి నేనేమన్నా కాపలానా అన్నాడు. కావలివన్నా అన్నట్టుగా మాట్లాడాడండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. అంటే మనోడికి మాట్లాడే పద్ధతి కూడా, అంటే మాట్లాడటం కూడా చేత కాదనమాట. అంటే కయ్యను మార్చుకోవాల్సింది చాలా ఉంది. అలా మార్చుకోవటం సాధ్యపడదు కనుక క్రొత్త నిబంధనలో ఈరోజు
ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడినటువంటి మనకిస్తున్నటువంటి హెచ్చరిక ఏమిటంటే కయీను వంటి వారి వలె మీరు ఉండకూడదు. ఎందుకంటే కయీను సరి చేసుకోవడానికి ఎలాంటి దేవుడిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు ప్రియులారా. నా తమ్మునికి నేనేమన్నా కావలివా అని అన్నప్పుడు 10వ వచనం, అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి తెలుసు కదా, దేవునికి తెలుసు నువ్వు చేసిన పని ఏమిటి. నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేల సేదపరిచినప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువ. నేను క్రీస్తునందు ప్రియులారా, రైతు పోస్టు పోయింది ఇక్కడ. ఏ పోస్ట్ వచ్చిందంటే దేశ దిమ్మరి అన్నటువంటి పోస్ట్ వచ్చింది కయీనుకు. మొన్నటి వరకు రైతు అన్నటువంటి పేరుండేది కయీనుకు, ఇప్పుడేమిటి దేశ దిమ్మరి అన్నటువంటి పోస్ట్ వచ్చింది ప్రియులారా. దేశ దిమ్మరి అంటే సర్వసాధారణంగా మనకు తెలిసినటువంటి దేశ దిమ్మరి ఎవరు? భార్య బిడ్డలను పట్టించుకోకుండా, కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా, ఏమంటే ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునే వరకు రోడ్లు పట్టుకుని తిరిగేవని ఏమంటారు? దేశ దిమ్మరి. ఎందుకు ఊరకని దేశ దిమ్మరిలా తిరుగుతున్నావు, బరువు బాధ్యతలు పట్టవా నీకు అని మాట్లాడుతుంటారు ప్రియులారా. ఇక్కడ కయీను దేశ దిమ్మరి అయ్యాడంటే ఇక్కడ అర్థం ఏంటో చెప్పమంటారా? ఇక్కడ కయీను దేశ దిమ్మరి అయ్యాడంటే ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధికి కయీను దూరం అయిపోయాడన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవునితో కలిసి నివసించేటువంటి అవకాశాన్ని కోల్పోయాడు. దేశ దిమ్మరి అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందని మనం ఆలోచిస్తే తెలుసు. కయీను పెళ్లి చేసుకున్నాడు. మీకు ప్రశ్న వచ్చిందేమో, ఏమండి కయీను భార్య ఎవరండి అని చెప్పేసి. చాలాసార్లు వినున్నారు కదా. ప్రభుచితం అయితే కయీను భార్య గురించి కూడా మాట్లాడుకున్నానులేండి తర్వాత. మొత్తానికైతే కయీను దేశ దిమ్మరై వెళ్ళిపోయిన తర్వాత కయీనుకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు మీద ఒక ఊరు కట్టాడు ఈయన. ఎవరా కొడుకు? 16వ వచనం, అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కునున్న నోది దేశంలో కాపురం ఉండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనోకును కనెను. అప్పుడు అతడు ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోక్ అని పేరు పెట్టెను. క్రీస్తునందు ప్రియులారా గమనించాలి, 5వ అధ్యాయంలో హనోకు ఆయన కనిపిస్తారు మనకు. 4వ అధ్యాయంలో ఒక హనోకు కనిపిస్తున్నాడు. ఆ హనోకు వేరు, ఈ హనోకు వేరు. ఇతను కయీనుకు పుట్టినటువంటి హనోకు. అతను ఆదాము గర్భవాసం నుంచి షేతు వంశంలో నుండి వచ్చినటువంటి హనోకు. ఎక్కడ? 5వ అధ్యాయంలో. ఓకేనా? తర్వాత మనం చూద్దాం 18వ వచనం. హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహయేలును కనెను. మహయేలు మతుషాయేలును కనెను. మతుషాయేలు లెమెకును కనెను. గుర్తుపెట్టుకోండి, 4వ అధ్యాయంలో ఒక లెమెకు ఉన్నాడు, 5వ అధ్యాయంలో ఒక లెమెకు ఉన్నాడు. 4వ అధ్యాయంలో ఉన్నటువంటి లెమెకు కయీను సంతానం అయితే 5వ అధ్యాయంలో ఉన్నటువంటి లెమెకు షేతు సంతానం, నోహోవా గారి తండ్రి. ఓకేనా? మంచిది. లెమెకును కనెను. 19వ వచనం. లెమెకు అంటే కయీను గర్భవాసంలో నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి, అతని పేరు లెమెకు. ఇతను ఏమంటున్నాడంటే ఇతనికి 2 భార్యలంట. 2 స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండో దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనిన అతడు పశువులు గలవాడై గురారంలో నివసించే వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారమును సానికమును వాడు చేయవారందరికీ మూల పురుషుడు. మరియు సిల్లా తూబాల్ కయీనును కనెను. సిల్లాకు మరొక కొడుకు పుట్టాడంట. అతని పేరేమిటంట? తూబాల్ కయీన్ అని ఉంది. తూబాల్ కయీన్ అంటే తూబాల్ కయీను అంటే తాత పేరు పెట్టుకున్నాడు ఇక్కడ తన కొడుక్కి. తాత పేరు పెట్టుకున్నాడు. ఎవరమ్మా అతని పేరేమిటి? లెమెకు. తాత పేరు పెట్టుకున్నాడు. ఏమాత్రం కూడా తాత స్వభావం పోకుండా వచ్చింది ఇతనికి. అందుకని మీరు జాగ్రత్త చూడగలిగినట్లయితే ఒకరోజు ఈ తూబాల్ కయీన్ తండ్రి అటువంటి లెమెకు అంటున్నాడు తన భార్యలతో, ఓ ఆదా ఓ సిల్లా, కిందకు వచ్చేసేయండి 23వ వచనం. ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి, లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకు ఒక మనుష్యుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకు ఒక పడుచువాని చంపితిని. 7 అంతుల ప్రతిదండన కయీను కోసం వచ్చినప్పుడు నన్ను ఒకవేళ చంపాలనుకుంటే, అదే చెప్తుంది, నా కోసము 70 అంతుల ప్రతిదండన వచ్చున. నేను 70 అంతుల క్రీస్తునందు 77 అంతుల. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా జాగ్రత్తగా ఆలోచించగలిగితే కయీను చనిపోయాడు అప్పటికే. కాదు కయీను బ్రతికే ఉంటాడండి. ఎందుకంటే సుమారు కయీను 800 సంవత్సరాలు బ్రతికాడని చెప్తున్నారు. బైబిల్లో లేదు. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికినట్టుగా కయీను ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో లేడు. కానీ కొంతమంది ఏమంటారంటే 730 సంవత్సరాల నుంచి సుమారు 800 సంవత్సరాలు కయీను జీవించాడని అంటారు.
కయ్యను ఉండే ఉండొచ్చు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే కయ్యను స్వభావం అనేది ఆ వంశంలో పోకుండా వచ్చింది అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. తన ముత్తాతను ఆదర్శంగా తీసుకొని లెమెకు ఏమంటే దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు అన్నట్టుగా మనకు కనిపిస్తున్నాడు క్రీస్తునందు ప్రియులారా. అంటే తప్పు చేసి కూడా సమర్థించుకునేటువంటి తత్వం, తప్పు చేసి కూడా పశ్చాత్తాపపడలేనటువంటి పరిస్థితి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు సిగ్గుపడవలసినటువంటి విషయాలు అతిశయపడుతున్నారు, ఒకసారి సిగ్గు తెచ్చుకొని అంటుంటాడు పౌలు గారు సంఘంతో, కొరింథీ సంఘంతో. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కూడా సమాజంలో మనకు కొంతమంది కనిపిస్తుంటారండి సిగ్గుపడాల్సినటువంటి విషయాలలో అతిశయించేటువంటి గుంపు. ఈ గుంపు అంతా కూడా దేనికి సంబంధించిన వాళ్ళంటే ఇదిగోండి ఆ కయ్యనుకు సంబంధించిన వాళ్ళు అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఈరోజు కయ్యను లేడు, కానీ ఆ స్వభావం కలిగినటువంటి మనుషులు మనకు కనిపిస్తుంటారు ప్రియులారా. నేను అంటున్నాను, అలాంటి స్వభావం మనకు తెలియకుండా మనలో ఉందేమో. అందుకని అంటున్నాడు ఆయన, మీరు కయ్యను వంటి వారై ఉండకూడదు అంటున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, మనం భక్తిగా బ్రతికితే మన భక్తి జీవితం యొక్క ప్రభావం అనేది రాబోతున్నటువంటి తరాల మీద ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనం భక్తిహీనత కలిగి బ్రతికితే, దేవునికి వ్యతిరేకంగా మన జీవితాలు ఉంటే ఆ ప్రభావం కూడా రాబోతున్నటువంటి తరాల మీద ఉంటుంది. ఆ విషయం లెమెకును చూస్తే మనకు అర్థమవుతుంది అన్నటువంటి సత్యాన్ని గమనించుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈ భూమి మీద దేవుడిచ్చినటువంటి చిన్నదైనటువంటి జీవితంలో ప్రియులారా, దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుదాం. చాలా చిన్న జీవితం అండి. ఈ చిన్న జీవితంలో ఇప్పటికే దేవునికి దూరంగా, దేవునికి వ్యతిరేకంగా చాలా సంవత్సరాలు బ్రతికేశాం. దేవుని మహాకృపను బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారి బలియాగాన్ని బట్టి, ఆయన చిందించినటువంటి పవిత్రమైనటువంటి రక్తాన్ని బట్టి ప్రభు పాదాల దగ్గరకు వచ్చాం ప్రియులారా. మిగిలి ఉన్నటువంటి చిన్న జీవితంలో అయినా దేవుడు అనుకున్న విధంగా బ్రతుకుదాం ప్రియులారా. దేవుడు అనుకున్న విధంగా బ్రతుకుదాం. దేవుడు ఎవరి వలన ఎవరిలా అయితే మీరు ఉండకూడదు అంటున్నారో ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళడానికి సాహసం చేయకూడదు ప్రియులారా. ఒకసారి వెళ్దాం, ఒకసారి చూద్దాం ఎలాగుంటుందో ఆ పరిస్థితి అన్నటువంటి ఆలోచన చేయకూడదు. దేవుడు వద్దంటే వద్దు, దేవుడు చేయొద్దంటే చేయొద్దు, అంతే. ఇక దానికి మళ్ళీ డిస్కషన్ మళ్ళీ పెట్టుకోకూడదు. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ అన్నటువంటి మాటలొద్దు ప్రియులారా. దేవుడు వద్దన్నాడంటే అది మన మంచి కోసమే, వద్దన్నాడంటే వద్దు. దేవుడు బ్రతకండి అన్నటువంటి పిలుపునిచ్చాడంటే బ్రతకాలంతే. ఇక ఎందుకు, ఏమిటన్నటువంటి ప్రశ్నలు అక్కడ కూడా రాకూడదు క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా. కయ్యను జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఇదిగోండి కయ్యను జీవితం ఇలా కనిపిస్తుంది. నిజంగా కయ్యను మరొక హేబెల్లాగా ఉండవలసిన వాడు, కానీ తన జీవితంలోనికి దుష్టునికి అవకాశం ఇచ్చి పాపాన్ని ఆహ్వానించి దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు. లేకపోతే కయ్యను గురించి ఎలా మాట్లాడుకుంటామంటే ఏమో హేబేలు కంటే గొప్పగా మాట్లాడుకునే వారమే మనం. పాపానికి చోటు ఇవ్వకున్నట్లయితే, దుష్టునికి చోటు ఇవ్వకున్నట్లయితే, దుష్టుని సంబంధిగా మారకుండానట్లయితే, కానీ అలా మాట్లాడుకునేటువంటి అవకాశం కయ్యను తన జీవితం ద్వారా లేకుండా చేశాడు. కాబట్టి మన భవిష్యత్తు తరాలకైనా సరే క్రీస్తునందు ప్రియులారా, ఇదిగోండి మా వంశంలో ఒక భక్తిపరుడు ఉన్నాడు, పలానా కాలంలో దేవుని కోసం భక్తిగా బ్రతికాడండి ఆయన, ఆమె భక్తిగా బ్రతికిందండి, వాళ్ళ ప్రార్థన వల్ల ఈరోజు మేము ఇలా బాగున్నాము, దేవునికి దగ్గర అయ్యామని చెప్పుకునే విధంగా మన జీవితాలు ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మా పూర్వీకులు మాకు చెప్పలేదండి, మా తండ్రులు మాకు చెప్పలేదండి, మా తాతలు మాకు చెప్పలేదండి, మమ్మల్ని ఇలా నాశనం చేసి పెట్టారండి అన్నటువంటి ప్రతిష్ట అనేది మనం మూట కట్టుకోకూడదు క్రీస్తునందు ప్రియులారా. వాళ్ళ ప్రార్థన వల్ల ఈరోజు మేము ఇలా ఉన్నాం, వాళ్ళ బ్రతికినటువంటి ఆ బ్రతికి వల్లనే ఈరోజు మేము దేవుని దగ్గరకు రాగలేమన్నటువంటి సాక్ష్యాన్ని పొందుకునేటువంటి స్థితి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా మీరు, నేను, మనం అందరం కూడా కలిగి ఉండాలని, అలాంటి ఆ ధన్యతను దేవాది దేవుడు మీకు, నాకు, మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభుచిత్తం అయితే వచ్చేవారం మరిన్ని సంగతులు మాట్లాడుకున్నాం ప్రియులారా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. తండ్రి, మమ్మలను ప్రేమించి అయా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు నాయన. బైబిల్లో నుంచి నాయన ఈ దినాన కయ్యను అన్నటువంటి వ్యక్తి గురించి ఆలోచించడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. చాలా సూటిగా నా తండ్రి మాకు చెప్పారు, కయ్యను వంటి వారై మీరు ఉండకూడదు అన్నటువంటి ఆ హెచ్చరికను మాకు ఇచ్చున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. అవును నాయన, ఎందుకు ఉండకూడదు అన్నారో కయ్యను జీవితాన్ని మేము ఆలోచిస్తున్నప్పుడు మాకు అర్థమవుతుంది తండ్రి. అలాంటి పరిస్థితుల్లోనికి మేము వెళ్లకుండా నా తండ్రి అయ్యా మా భవిష్యత్తు బాగుండటం మాత్రమే కాక మా బిడ్డల భవిష్యత్తు, వారి బిడ్డల భవిష్యత్తు బాగుండటానికి నాయన కయ్యను మార్గంలో కాక తండ్రి మీ మార్గంలో, క్రీస్తు మార్గంలో నడిచేటువంటి ఆ పరిస్థితిని నా తండ్రి, ఆ ధన్యతను మాకు దయచేయండి. మరణం వరకు కూడా నా తండ్రి ఎక్కడ కూడా నాయన తొట్టిల్లకుండా, తొలగకుండా నా తండ్రి నడిచేటువంటి ఆ స్థితిని, ఆ ధన్యతను నాయన మాకు దయచేయమని ప్రాధేయపడచ్చు. చేరి వచ్చినటువంటి ప్రియులైన మీ పిల్లలను, దూరంగా ఉండి విన్నవారిని, లైవ్ ద్వారా వీక్షించిన వారిని, కుటుంబాలను దీవించి బలపరిచి భద్రపరచమని, మీరున్నటువంటి లోకమే గురిగా చేసుకుని జీవించే జీవిత అనుభవాన్ని ప్రసాదించమని నా తండ్రి అర్థిస్తూ ప్రార్థిస్తూ ప్రాధేయపడచ్చు. స్థానిక సంఘానికి క్షేమాన్ని దయచేయమని నా తండ్రి వేడుకుంటూ,
సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వారిని కుటుంబాలను దీవించి బలపరిచి భద్రపరచమని ప్రాధేయపడుచు తండ్రి. మీ చిత్తమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి రాక ఆలస్యమైతే మరొకసారి మీ పాదాల చెంత చేరి విలువైనటువంటి మీ మాటల ద్వారా తండ్రి మా జీవితాలను వెలిగించుకోవడానికి మీ సహాయాన్ని అర్థిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావములను మీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమ, మనందరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, వారి సమాధానము సన్నిధి ఇప్పుడు సదాకాలము చేరువచ్చిన మనకు సర్వలోక పరిశుద్ధులకు క్రీస్తు వారి సార్వత్రిక సంఘానికి నిత్యము తోడుగా ఉండి నిరంతరము నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలండి. ప్రభుచిత్తమైతే వచ్చేవారం మరొక వ్యక్తి గురించి, మరొక పాత్ర గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రార్థన చేయండి, దేవుడు అవకాశం ఇవ్వాలని. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.